హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఆర్ఎన్ తెలుగు మోటో బ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను నా DJI Osmo యాక్షన్ 3 కెమెరాని అన్బాక్సింగ్ చేయబోతున్నా. అంతేకాకుండా ఈ యాక్షన్ 3 కెమెరా నాకు ఎంత కాస్ట్ పడింది, దీంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏంటి మొత్తం మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నా. ఒకసారి అందరూ చూడండి, వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే DJI Osmo యాక్షన్ కెమెరాని అయితే నేను ఓపెన్ చేస్తున్నా. దీంట్లో 2 కాంబోస్ ఉంటాయన్నమాట. స్టాండర్డ్ కాంబో అని ఒకటి ఉంటుంది, అడ్వెంచర్ కాంబో అని ఉంటుంది. నేనైతే స్టాండర్డ్ కాంబోనే తీసుకున్నా. ఇది నాకు 21,000 చేంజ్ పడింది. యాక్చువల్గా ఇది ఆన్లైన్లో 23,000 ఉన్నింది. నాకు SBI క్రెడిట్ కార్డ్ మీద ఇది 2,000 రూపీస్ తగ్గింది. అడిషనల్ డిస్కౌంట్ మీద ఒక 500 రూపీస్, అరౌండ్ 2,500 రూపీస్ అయితే ఇది నాకు తగ్గింది. ఇప్పుడు ఈ దీన్ని నేను అన్బాక్స్ చేస్తాను. ఇప్పుడైతే బాక్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చింది మనకు ఎలా ఆపరేట్ చేసుకోవాలి అని దానికి సంబంధించినటువంటి బుక్ అనమాట. దాంతో మనకు పని లేదు. ఇది వచ్చింది మన యాక్షన్ 3 కెమెరా, DJI యాక్షన్ 3 కెమెరా. దీని బాడీ బిల్ట్ కానివ్వండి, దీని ఆపరేటింగ్ కానీ సూపర్గా ఉంది. మీరు బాడీ బిల్ట్ చూస్తారంటే ఇది చూస్తే ఎవరికైనా అలా నచ్చేస్తుంది అంతే. అంత క్యూట్గా ఉంది కెమెరా, ఎంత చిన్నగా ఉందో చూసారా. తర్వాత వచ్చింది ఇది C కేబుల్ అనమాట, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చింది మనకు మౌంట్ అడాప్టర్ అనమాట, అంటే మనం ఎలా ఫిక్స్ చేసుకునేది అడాప్టర్ మౌంట్. ఇది వచ్చింది బాడీ ప్రొటెక్టర్ ఫ్రేమ్ అనమాట. ఇది కూడా సూపర్ క్వాలిటీలో ఉంది. ఇది వచ్చింది లెన్స్ ప్రొటెక్టర్, లెన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి దీన్ని వాడతాము. ఇది వచ్చింది బ్యాటరీ కూడా చాలా బాగానే ఉంది. అంటే ఇది వచ్చింది మౌంట్ ఫిక్స్ చేసుకోవడానికి సంబంధించిన బోల్ట్ అనమాట. ఇది బాక్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్. ఒక ఎక్విప్మెంట్ అయితే మిక్స్ చేశాను, అదైతే. ఇప్పుడైతే కెమెరాని మీకు చూపిస్తాను. కెమెరా చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ వచ్చేసి మనం బ్యాటరీ పెడతాము. బ్యాటరీ కమ్ మెమరీ కార్డ్ రెండు ఇక్కడే పెడతాము. పక్కన మెమరీ కార్డ్ చిప్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది, అది ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత బాడీ ఫ్రేమ్ని పెట్టి ఫిక్స్ చేసుకోవాలి. ఫ్రేమ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ కూడా ఉడికి అలా పెట్టి అలా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. దానికి ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే లేదు. ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది అనమాట దీని ఫిట్టింగ్. చూడండి, నేను ఊరికే అలా తగిలిచ్చేసాను, గట్టిగా ఖర్చుకొని వెళ్ళిపోయింది. దాన్ని సింపుల్గా 2 బటన్స్ లాగా ఉంటాయి, దాన్ని ప్రెస్ చేస్తే అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. దీన్ని హారిజాంటల్ తర్వాత వర్టికల్ 2 వ్యూస్లో మనం అయితే వీడియో అయితే తీసుకోవచ్చు. షార్ట్స్ ఇలా తీసుకోవడానికి అయితే మనం ఇలా యూజ్ చేస్తాము. చూసారా ఎంత క్యూట్గా ఉందో, ఇలా అనమాట. అంతేకాకుండా దీని ఆపరేటింగ్ కూడా చేసి చూద్దాం. ఇది ఆన్ బటన్. కెమెరా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మనకు వ్యూస్ కనిపిస్తాయంటే మనం ముందు మన ఫోటో తీసుకునేకి కూడా చాలా ఈజీగా మన లొకేషన్ అంతా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం కనిపిస్తుంది ఇది. సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది ఆపరేటింగ్ కూడా. ఇప్పుడు చూడండి, ఇది వచ్చింది 1080 రెజల్యూషన్లో 120 240 FPS వరకు మనం రెజల్యూషన్తో కెమెరా తీసుకోవచ్చు. అదే 16.9 2.7Kలో అయితే 120 FPS తీసుకోవచ్చు. అదే 2.7 4.3 అయితే 60 FPS రెజల్యూషన్లో కెమెరా తీసుకోవచ్చు. అదే 4K 16.9లో 120 FPS తీసుకోవచ్చు. 4Kలో అయితే 60 FPS మనం రెజల్యూషన్ అయితే పెట్టుకొని
కెమెరాలో వీడియోస్ మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఎస్డి కార్డ్ పెట్టుకోలేదు కాబట్టి నేను నో ఎస్డి కార్డ్ అని చూపిస్తోంది. ఎస్డి కార్డ్ మామూలుగా అయితే కొన్నా నేను ఆన్లైన్లో అయితే 128 GB కార్డ్ అయితే కొన్నాను. దీంట్లో అయితే వేయలేదు నేను. ఇది ఎంటైర్ కెమెరా యొక్క. ఇంకా ఈ కెమెరా విషయాన్ని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. నాకు 4Kలో పెట్టి 120 FPS పెట్టినప్పుడు నాకు దాదాపు ఇది 1.5 hour వచ్చింది బ్యాటరీ బ్యాకప్. ఎవరన్నా నేనైతే ఇది 100% ఇది అయితే నేను ప్రతి ఒక్కరికి ఇది నా సైడ్ నుంచి అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఇది ఖచ్చితంగా యాక్షన్ 3 కెమెరానే. ఎవరన్నా కానీ బ్లాగ్స్ కానీ ఇలాంటి వీడియోస్ ఎలాంటివైనా చేసుకోవాలనుకుంటే 100% ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను. మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే నా సైడ్ నుంచి ఇది బెస్ట్ కెమెరానే నేను చెప్తాను. ఇదండి ఇవాళ వీడియోలో నా బ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.